ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు? ఎవరిచ్చారు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయాను. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడలేదు. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం చెప్పడానికి. మన ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలే? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్ళే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి.